ఈ కృష్ణాష్టమికి ఏం స్పెషల్ చేస్తున్నారు? కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన అటుకులతో ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యం కింద పెట్టండి. ఇక్కడైతే నేను అటుకుల లడ్డూ చేశాను. చాలా సులువుగా అయిపోతుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అటుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఈ రెండు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 యాలకులు కూడా వేసేసుకొని ఫైన్గా పౌడర్ కింద గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు బెల్లం తురుమును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే వీటిని అటుకుల మిశ్రమంలో వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉండల కింద చుట్టేస్తే కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డు రెడీ.